విజయసాయిరెడ్డి తాజాగా చేసిన ఓ ట్వీట్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అమ్ముడుపోయిన కోటరీల మధ్య బందీలుగా ఉన్న ఓ ప్రజా నాయకులారా ఆలోచించండి, భవిష్యత్తు మీకు ఏం జరగబోతుందో ఇప్పటికైనా గుర్తుంచండి అంటూ విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్ ప్రస్తుతం సంచలనంగా మారింది. వెనిజువేలా పరిణామాలను ఉదాహరిస్తూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. యుద్ధ విమానాలు, భారీ సైన్యమున్న దేశ అధ్యక్షుణ్ణి అమెరికా ఎలా తీసుకువెళ్లిందని విజయసాయిరెడ్డి వారంతా అమ్ముడుపోవడమే కదా అని వ్యాఖ్యానించారు. వైసీపీకి రాజీనామా చేసిన తర్వాత విజయసాయిరెడ్డి ఇటీవలే తాను రాజకీయాలకు దూరంగా ఉన్నానంటూ ప్రకటించారు. ఇక ఈ క్రమంలో తాజాగా చేసిన ఈ ట్వీట్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కాశీరావు ఫోన్ లో అందించడానికి మనకి అందుబాటులో ఉన్నారు. రైట్ కాశీరావు, వెనిజువేలా పరిణామాలను ఉదాహరిస్తూ విజయసాయిరెడ్డి చేసినటువంటి ట్వీట్ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అసలు విజయసాయిరెడ్డి ట్వీట్ వెనుక ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి? దేవి, విజయసాయిరెడ్డి తాజాగా చేసినటువంటి ఓ ట్వీట్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అమ్ముడుపోయిన కోటరీల మధ్య బందీలుగా ఉన్న ఓ ప్రజానాయకులారా ఆలోచించండి, భవిష్యత్తు మీకు ఏం జరగబోతుందో ఇప్పటికైనా గుర్తించండి అంటూ విజయసాయిరెడ్డి చేసినటువంటి ట్వీట్ సంచలనంగా మారింది. వెనిజులా పరిణామాలను ఉదహరిస్తూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. యుద్ధ విమానాలు, భారీ సైన్యం ఉన్న ఆ దేశ అధ్యక్షుడు అమెరికా ఎలా తీసుకెళ్లిందనేది విజయసాయిరెడ్డి వారంతా అమ్ముడుపడమే కదని వ్యాఖ్యానించారు. వైసీపీకి రాజీనామా చేసినటువంటి తర్వాత విజయసాయిరెడ్డి ఇటీవలే తాను రాజకీయాలకు దూరంగా ఉన్నానంటూ ప్రకటించారు. ఈ క్రమంలో తాజాగా చేసినటువంటి ట్వీట్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇక మనం ఈ ట్వీట్ గురించి మనం చూసుకున్నట్టయితే ఈడీ విచారణకు వెళ్లబోతున్నటువంటి విజయసాయిరెడ్డి జగన్ రెడ్డికి పరోక్ష హెచ్చరికలు జారీ చేసినట్లే మనం చెప్పుకోవాలి. క్వార్టరీని ఇప్పటికైనా దూరంగా పెట్టాలన్నట్లుగా ఆయన సందేశం సోషల్ మీడియా ద్వారా ఇచ్చారు. ఆయన చేసినటువంటి ట్వీట్ వైరల్ గా మారింది. ఉదాహరణకి వెనిజులా అధ్యక్షుడిని ప్రస్తావిస్తూ ఆయన పరోక్షంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి హెచ్చరిక సంకేతాలు పంపినట్లుగా కూడా మనం అర్థం చేసుకోవాలి. అమ్ముడుపోయిన కోటరీ మధ్య బందీలుగా ఉన్న నాయకులారా, భవిష్యత్తులో ఏం జరగబోతుందో గుర్తించండి అంటూ ఆయన చేసినటువంటి హెచ్చరిక అందరినీ ఆకర్షిస్తోంది. లిక్కర్ స్కామ్ కేసులో విజయసాయిరెడ్డి మరో 3 రోజుల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందు హాజరు కావాల్సి ఉన్న తరుణంలో ఈ ట్వీట్ రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే ఆయన సిట్టు వద్ద అప్రూవర్ గా మారారన్న ప్రచారం జరుగుతా ఉంది. తన చుట్టూ ఉన్న వ్యవస్థ అమ్ముడుపోతే ఎంతటి శక్తివంతుడైనా నాయకుడైనా బందీ కావాల్సిందేనని ఆయన చేసినటువంటి విశ్లేషణ జగన్ చుట్టూ ఉన్నటువంటి కోటరీ పార్టీని జగన్ ను తప్పుదోవ పట్టిస్తుందనే సంకేతాన్ని ఇస్తుంది. ఈ వ్యాఖ్యల వెనుక ఉన్న అంతరార్థం కేవలం కోటరీపై విమర్శ మాత్రమే కాదు, అది జగన్ కు ఒక గట్టి హెచ్చరికలాగా కూడా కనిపిస్తుందని మనం చెప్పుకోవాలి. సైన్యం, నిఘా వర్గాలు ఉన్నప్పటికీ కూడా వెనిజువేలా అధ్యక్షుడు ఎలాగైతే అరెస్ట్ అయ్యారో అలాగే సరైన వ్యక్తులు చుట్టూ లేకపోతే భవిష్యత్తులో జగన్ కూడా గడ్డు పరిస్థితులు తప్పవని విజయసాయిరెడ్డి హెచ్చరిస్తున్నట్లు కూడా అర్థమవుతా ఉంది. విజయసాయిరెడ్డి తన ట్వీట్ ద్వారా అటు దర్యాప్తు సంస్థల విచారణకు సిద్ధమవుతూ తాను సంచలన విషయాలు ఈడీకి చెప్పే అవకాశాలు ఉన్నట్లు కూడా సంకేతాలుగా ఉన్నట్లు కూడా మనం భావించవచ్చు. ముఖ్యంగా జగన్ చుట్టూ ఉన్నటువంటి కోటరీ ఎటువంటి అరాచకాలు, అవినీతికి పాల్పడుతుందో దీనివల్ల జగన్మోహన్ రెడ్డి కూడా ఇప్పటికే కష్టాలు పాలయ్యాడు. 2024 జరిగిన ఎన్నికల్లో ఘోరంగా పరాజయం పొందాడు. ఈ కోటరీ వల్లే జగన్ కు పూర్తి స్థాయిలో నష్టం జరిగింది. దానికి సంబంధించి కూడా ఈయన వెనిజులాకు సంబంధించినటువంటి పరిణామాలను ఉదహరిస్తూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేయడం కూడా చర్చనీయాంశమైంది. అంటే భారీగా యుద్ధ విమానాలు, భారీ సైన్యంగా ఉన్నప్పుడు కూడా ఆ దేశ అధ్యక్షుడిని అమెరికా ఎలా తీసుకెళ్లిందో విజయసాయిరెడ్డి వారంతా అమ్ముడుపోవడమే కదా అని కూడా వ్యాఖ్యానించారు. అంటే వైసీపీ పార్టీలో ఉన్నటువంటి అంటే జగన్మోహన్ రెడ్డికి చుట్టూ ఉన్నటువంటి కోటరీ అవినీతి అక్రమాలకు పాల్పడుతూ అమ్ముడుపోవటం వల్లే జగన్మోహన్ రెడ్డికి గతి పట్టిందని పరోక్షంగా ఆయన హెచ్చరించినట్లు కూడా మనం అర్థం చేసుకోవచ్చు. దేవి, రైట్ కాశీరావు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.